ఉందో అది చాలా ఉపయోగపడింది. అనేక వేల ఎకరాలకి ముందుగా నాట్లు వేసుకునేటటువంటి అవకాశం లభించింది. అది మరి ఆ రోజున దాదాపు సుమారుగా 50 లక్షలు అంత ఖర్చు అయిందన్నట్టుగా ఆ రోజుల్లో అంటం జరిగింది. అంతే కదా, ₹1,00,00,000 పైన అయింది. కానీ మరి అప్పటి నుంచి ఇప్పటికి అది కట్టడం వల్ల చేకూరిన ప్రయోజనం చూసుకుంటే ఇంకా చాలా ఉంటుంది. ఒక వ్యక్తిగా అదే అదే ఒక వ్యక్తిగా వారు చేసినటువంటి ఆ గొప్ప పని ఏదైతే ఉందో దానిని చూసి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఆ విధంగా అక్కడ నల్లమడ, నక్కవాగు, అట్లాగే మన గుండేరుతో పాటు ఇంకా ఉన్నాయి కొన్ని వాగులు. వాటికి చెక్ డ్యాములు కట్టి ఆ దగ్గరలో చిన్న చిన్న లిఫ్టులు పెట్టితే ముందుగా సాగు చేసుకుని కొంత అధిక దిగుబడులు సాధించుకునేదానికి అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అంతే కాకుండా అది విద్య, చల్లపల్లిలో స్కూలు, దాన్ని చక్కగా చంద్రన్ గారు నిర్వహిస్తూ ఉండేవారు. అట్లాగే హెల్త్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి కార్యాలు నవనీత్ కృష్ణ గారు అట్లాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తూ ఉన్నందుకు నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నా. వారు చేయటమే కాదు, వారిని చూసి మనం అందరం అంత స్థాయిలో చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనం కూడా సాటివాడికి సహాయం చేయటం, పేదవాడికి సహాయం చేయటే కార్యక్రమాలని తప్పనిసరిగా మనకు వీలైనంత పేరులో చేయాలనేటటువంటిది నా కోరిక. మన కంఠసాల గ్రామం మరి వెనకటి రోజుల్లో కూడా జమీందారీ వ్యతిరేక పోరాటంలో, గోటకంలో జరిగిన ఉద్యమం, అట్లాగే మహాత్మా గాంధీ గారి గ్రామం రావటం, అట్లాగే ఈ గ్రామంలో చేనేత కార్మికులు ఉండి చాలా చాలా నేర్పరితనంతో వస్త్రాలు నేసి విదేశాలకు ఎగుమతి చేయటం, ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం. కానీ అట్లాగే ఉషారాణి ఉండగా మన ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్లో అమ్మ కేవీకే పెట్టించాలి మీ స్వగ్రామం అది చేయకపోతే ఎట్లా అంటే ఆవిడ కూడా అంగీకరించి కేవీకే ఏర్పాటు చేసింది. ఉపయోగించుకోండి చక్కగా. భావనోతి కృష్ణ గారు ఎక్కడో అమెరికాలో ఉండా ఆయన ఒంగోలు పశువులంటే ఎంత అభిమానమో చెప్పడానికి వీల్లేదు. చాలా ఖర్చు అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా నేను 2-3 సార్లు ఊరు వచ్చినప్పుడు అక్కడికి చూశాను. వారి ఇంటి ఎదురుగా ఆ సాగు దగ్గర ఉండేవి పుష్పరాజాలు. వాటిని ఎందుకంటే మనం ఆ ఒంగోలు జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన